న్యూ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ రోడ్డెక్కిన అంగన్వాడీలు. వైసీపీ ప్రభుత్వంలో రద్దయిన 27 దళిత స్కీములను అమలు చేయాలి. దళిత ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం. మన ఊరు మన ఉగ్ర, భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ. ప్రధాన వీధుల్లో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సర్కిల్ కార్యాలయంలో నూతన సీఐగా ఆర్ రాంబాబు బాధ్యతను స్వీకరించారు. ఈ సర్కిల్ పరిధిలో మనబోలు, పొదలకూరు మండలాలు 2 ఉన్నాయి. పొదలకూరు ఇన్ఛార్జ్ ఎస్ఐ మస్తానయ్య పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని, అలాగే ట్రాఫిక్ ఈవ్ టీచింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు సుపీరియర్ ఆదేశాల మేరకు పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సర్కిల్ పరిధిలో పొదలకూరు పోలీస్ స్టేషన్ అండ్ మనబోలు పోలీస్ స్టేషన్ 2 ఉన్నాయి. ఇప్పుడే వచ్చి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ శాంతినగర్ నందు పోలూరి బలరాం రేణుకుల వారి కుమారుడు పోలూరి దినేష్ పుట్టుకతోనే అంగవికలమైన సందర్భంగా వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్ వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలను స్థానిక సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జననేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల ద్వారా మా కుటుంబం అన్ని రకాలుగా లబ్ధి పొందిందని, మేమంతా జగన్కి రుణపడి ఉంటామని వారు చెప్పిన మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయన్నారు. అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రవేశపెట్టి వైద్యుల్ని మాకు అందుబాటులో ఉంచడం, వికలాంగుల పింఛన్ పెంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా 1వ తారీఖునే మాకు అందిస్తున్నారని, వారు చెప్తున్న మాటలతో రానున్న ఎన్నికల్లో జగనన్న ప్రభంజనంతో అన్ని సీట్లు కైవసం చేసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలోని శాంతినగర్లో రేణుకా గారి కుమారుడైన దినేష్ బాబుకి ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి కూడా మానసిక వికలాంగులుగా ఉన్నారు. ఆరోగ్యం సరిలేక మందులు అవి కొనేదానికి కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మన ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి కూడా వీళ్ళ ద్వారా మనకు విషయం తెలియజేయడం జరిగింది. అందుకని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒక చేదోడుగా ఉంటుందని చెప్పేసి ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయము ఈరోజు చేయడం జరిగింది. వారికి దానికి ఉపయోగపడతాన ఉద్దేశంతో మనం ఈ సహాయం చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జనంలో జనసేన కార్యక్రమానికి తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు తణుకు పట్టణం సజ్జాపురం వినాయకుడి గుడి వద్ద నుండి పలు అపార్ట్మెంట్లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు ప్రతి ఇంటిని కలవాలనే ఉద్దేశంతో ఈ రోజు అపార్ట్మెంట్లలో ప్రజలను కలిసి జనసేన సిద్ధాంతాలు తెలియచేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు మండల అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండల అధ్యక్షులు ఆకేటి కాశీ, తణుకు యూత్ అధ్యక్షులు గర్రె తులసిరాం, పట్టణ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ మరియు తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ నెల్లూరులోని అంగన్వాడీలు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని పీడీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ మహిళా నాయకురాళ్లు అంగన్వాడీల సమ్మెకు మద్దతు పలికారు. అంగన్వాడీలతో పాటు టీడీపీ మహిళా నాయకురాళ్లు సమ్మెలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. అనంతరం టీడీపీ మహిళా నేతలు ముప్పాళ్ల విజేతరెడ్డి, పనబాక భూలక్ష్మి, కప్పిరా రేవతిరిలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు ఈ రోజు అంగన్వాడీలందరూ రోడ్డు పాలయ్యారని మండిపడ్డారు. గతంలో అంగన్వాడీలకు అండగా నిలిచింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. పాదయాత్రలో అంగన్వాడీలకు హామీలన్నీ ఇచ్చేసి అధికారంలోకి రాగానే వాటన్నింటినీ విస్మరించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. సాధారణ డిమాండ్లను పరిష్కరించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడంతో పాటు ప్రతి వ్యవస్థని
వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నాడని ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని, లేని పక్షంలో వారి సమ్మెకు టీడీపీ అండగా నిలిచి పెద్ద ఎత్తున పోరాటానికి పూనుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కోడిగుడ్డు దగ్గర నుంచి ఆ యొక్క భవనాల పైన కానీ, ప్రతి ఒక్కటి పిల్లలకి ఇచ్చేటువంటి సరుకుల పైన కానీ ఆయన బొమ్మలు పేరులతో ప్రచార పిచ్చితో ఈరోజు దారుణంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. గతంలో ఆయన ప్రతిపక్షంలో చెప్పారు, నేను రాగానే మీకు శాలరీస్ పెంచుతానని, అలాగే మీ అందరికీ కూడా ఈ అన్న అండగా ఉంటానని చెప్పినటువంటి ఈ అన్న ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిట్టా ముంచి ఈరోజు మహిళలందరినీ కూడా వాళ్ళు విజయవాడ, హైదరాబాద్లో కూడా ధర్నాలు చేస్తే వాళ్ళందరినీ కూడా బంధించి చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి. మా యొక్క నిబంధనల్ని, మా యొక్క చెప్పేటువంటి మా యొక్క చట్టాలన్నింటినీ కూడా మాకు రావాల్సినటువంటి వాటన్నిటిని కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు అంగన్వాడీ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క నిబంధనలకి మేమందరం కూడా సంఘీభావం తెలియపరచడానికి వచ్చాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మహిళలందరం కూడా ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్కి వీళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉంటామని కూడా మేము తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అవినీతికి అంతులేనిది. ఇటీవల ఇరిగేషన్లో 9 కోట్ల రూపాయల దోపిడీ చేశారని, వాటిని ఆధారాలతో సహా త్వరలోనే బయటపెడతానని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండుపల్లి భరత్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆయన పట్టణంలోనే వైట్ హౌస్ కన్వెన్షన్ హాల్లో బీజేపీ నాయకులతో కలిసి రాబోయే ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి పార్టీ కోసం కృషి చేయాలని నాయకులతో కలిసి చర్చించారు. వారి ఇంటి ముందు మళ్ళీ కట్టుబడి ఉన్న వారి ఇంటి ముందు ఉన్నటువంటి కోట్ల రూపాయల సైటు, వారి పక్కన ఉన్నటువంటి కాలువలు ఆక్రమించినటువంటి కోట్ల రూపాయల సైట్లు ఎందుకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయలేదని చెప్పి మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అలాంటి వ్యక్తిని మళ్ళా ఈ రోజు ఓట్ల కోసం తిరుగుతున్నారంటే ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇంకెవరన్నా ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. అదేమన్నా మాట్లాడితే మన యొక్క పర్సనల్ విషయాలు లేకపోతున్నాం. పర్సనల్ విషయాలు లేకపోతే మీ పుట్టు పూర్వం మొత్తం తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదైతే మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి, మీరు దోచుకున్న దానికి సమాధానం చెప్పండి. అలాంటివి కాకుండా మీరు అక్కడున్నారు ఇక్కడున్నారు అనే మాటలు మానుకొని ఈ యొక్క నియోజకవర్గంలో మీరు చేసింది ఏం లేదు. ఇప్పటి వరకు కూడా తుమ్మలపేట రోడ్డు ఏమన్నా కనీసం ఒక తట్టెడ మట్టేసారా? ఈరోజు ముసలోడు ఆయన ఇంటి ముందు రోడ్డు కూడా లేదు. అనేక సార్లు చెప్పాం, అయినా సరే వీళ్ళకి ఎలాంటి చలనం లేదు. అదేవిధంగా ఇవన్నీ ఎందుకు ఆగిపోయింది తెలుసా? కమిషన్ల కోసం ఎమ్మెల్యేకి కమిషన్లు ఇవ్వలేదనే ఉద్దేశంతో ఇవన్నీ ఆగిపోయాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఒక భరత్ కాదు, మీ అందరికీ తెలిసినటువంటి విషయం. అందువల్ల అదేవిధంగా ఏదైతే ఫ్లైఓవర్ రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మాత్రం ఫ్లైఓవర్ వేసింది వారు ఉన్నంత వరకు. కానీ ఈయన ఏం చేశాడు? కమిషన్ల కోసం దాన్ని ఆపినందు వాస్తవం కాదు. నిజంగా చెప్పండి ఈరోజు చర్చకు రమ్మని చెప్పండి. నాయుడుపేటలోని సిడిపిఓ కార్యాలయం వద్ద 2 రోజులుగా పెళ్లకూరు మండలం అంగన్వాడీల సమ్మె జరుగుతుండటంతో సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీ ఉద్యోగులకు సంఘీభావం తెలియజేసిన సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం. అనంతరం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులను అన్ని రకాలుగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి గ్రాడ్యుటీ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించడం లేదని, కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ఆయన పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలుగాని భరోసాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, కనీసం ఈ 2-3 నెలల్లో అయినా అంగన్వాడీలకు న్యాయం చేయాలని, లేకపోతే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే అంగన్వాడీలకు న్యాయమైన హామీలను అమలు చేయటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. 12/12/2023 నుండి ఈ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన కోరికల కోసం నిరసనలు, అదేవిధంగా దీక్షలు ప్రారంభం చేశారు. ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో పెళ్లకూరు మండలంలోని అంగన్వాడీ ఉద్యోగస్తులు అంగన్వాడీ ఆఫీసు ముందు దీక్ష ప్రారంభానికి విచ్చేసిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి అశోక్ రెడ్డి గారికి, ఉపాధ్యక్షులు సుబ్బరాయలు గారికి, తెలుగు యువత ఉపాధ్యక్షులు సుధీర్ గారికి, ఈ యొక్క యూనియన్ సభ్యులకు అందరూ కూడా పేరు పేరుతో నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ప్రీతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సూలూరుపేట నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తల
దీక్షలకు సంఘీభావంగా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది. వాళ్ళ న్యాయమైన కోరికల్ని తీర్చాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికలకు ముందు అనేక ప్రగల్భాలు పలికి ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగస్తులకు అందరూ కూడా జీతాలు వాళ్ళ కోరికల్ని చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వహిస్తున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో రద్దయిన 27 దళిత స్కీములను అమలు చేయాలని ఒత్తిడి తెచ్చేలా పాలకొల్లు నియోజకవర్గ దళిత ప్రాంతాలలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం తలపెట్టిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో బుధవారం రద్దయిన 27 దళిత స్కీములను అమలు చేయాలనే కరపత్రాలను టీడీపీ దళిత నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామనాయుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో దళితుల స్కీమ్ రద్దు చేయటమే కాకుండా దాడులు, అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు వంటివి పెరిగాయన్నారు. ప్రధానంగా ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను నిర్వీర్యం చేసిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఉప ప్రణాళిక కింద 45 కోట్లతో పాలకొల్లు పట్టణంలోని దళిత వార్డుల్లోనూ, 140 కోట్లతో పాలకొల్లు నియోజకవర్గంలో దళిత గ్రామాల్లోనూ మొత్తంగా 285 కోట్ల అభివృద్ధి పనులు జరిగితే ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలలో ఒక్క పైసా పని కూడా నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం దళిత స్కీములు అమలుతో పాటు ఎస్సీ ఉప ప్రణాళిక నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే రామానాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ నాయకులు పాల్గొన్నారు. ఓట్లేసి గెలిపించినటువంటి ఆ దళితులకే ఈ 4.5 సంవత్సరంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలన అడుగడుగునా కూడా మోసం, దగాతో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేయడం, ఎస్సీ సప్లైని నిర్వీర్యం చేయడం, ఎస్సీ స్టడీ సర్కిల్, అంబేద్కర్ స్టడీ సర్కిల్ని రద్దు చేయడం, బాబు జగజ్జీవన్ రావు ఉచిత విద్యుత్తును మరి రద్దు చేయడం, ఏదైతే అదనపు పీజీల్లో మరి యొక్క దళిత విద్యార్థులకు స్కాలర్షిప్లు రద్దు చేయడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర 27 దళిత స్కీములు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేయడం కానీ రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ సప్లైన్ మరి ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పర్టికులర్గా నా నియోజకవర్గంలో కూడా పాలకొల్లులో కూడా ఆ రోజు పాలకొల్లు పట్టణంలో 10, 11, 16, 18, 21, 26, 27, 31 దళిత వార్డులకి ఆ రోజు ఈ 5-6 వార్డులకే 45 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లై నిధులు తీసుకొచ్చి ఇక్కడ మనం డెవలప్ చేసాం. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నగరోత్సవం చీమకుర్తిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ స్వామి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారి చిత్రపటం ఉంచి చీమకుర్తి ప్రధాన రహదారుల గుండా హరిహర క్షేత్రం వరకు 516 కలశాలతో మహిళలు భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో భారీ ఊరేగింపుతో స్వామివారిని హరిహర క్షేత్రం వరకు మనోహరంగా యాత్రను కొనసాగించారు. అనంతరం హరిహర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకటరెడ్డి మరియు భక్తులు సర్వదీక్ష మాలలో స్వాములు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ 11వ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి పాసం సుజాత ఆధ్వర్యంలో డివిజన్ నాయకుల మరియు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు పాల్గొని డివిజన్ సమస్యలపై మరియు రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ అధ్యక్షులు శ్రీ వటాల హరిప్రసాద్, 13వ డివిజన్ అధ్యక్షులు శ్రీ రామాయణపు కోటి, 7వ డివిజన్ నాయకులు శ్రీ దోమకొండ అశోక్ మరియు 7వ డివిజన్ ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, వీర మహిళ శ్రీమతి రాజేశ్వరి, 11వ డివిజన్ వీర మహిళలు, నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది. పెట్టలేదు. ఏ రాజకీయ నాయకుడైనా ఒక కులం కోసం ఏ రాజకీయ నాయకుడు పెట్టడు, అది మనం గమనించండి. ఎందుకంటే ఎక్కువ మంది ఒక వర్గం చెందిన వాళ్ళు ఉంటారు, కాదంటలేదు. కానీ మనతో పాటు పుట్టిన కులాలందరూ కూడా కలుపుకొని
రేపు రాజ్యాధికారం కోసం మనం కష్టపడితే మనతో పాటు పుట్టిన వాళ్ళందరూ కూడా అన్ని కులాలకి సమన్వయం చేసే మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే డివిజన్ కమిటీ వాళ్ళు ఉన్న ప్రతి వ్యక్తికి నేను చెప్పేది ఏంటంటే మీ స్థాయిలో మీరు పార్టీకి ఎంత టైంని కేటాయిస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం వేస్ట్ టైం ఫోన్ చూసే టైం కానీ లేదంటే మనం టీవీ చూసే టైం కానీ మనం జనసేన పార్టీ కానీ కేటాయించగలిగితే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇంకా 100 సంవత్సరాలు కూడా ఇలాంటి వ్యక్తి పుడతాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన భావజాలం కానీ ఆయన ఆలోచన విధానం కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి కోసం ఏదో ఆయన ర్యాలీకి వెళ్ళో ఆయన సినిమా చూసో ఆనందం పొందే కన్నా కూడా ఆయన లాంటి వ్యక్తిని రాజకీయాల్లో ఒక అసెంబ్లీకి పంపిస్తే ఒక ముఖ్యమంత్రి గారిని చేయగలిగితే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక సామాన్యుని నాలాంటి వ్యక్తిని ఒక రాష్ట్ర కార్యదర్శి చేసిన వ్యక్తి రాష్ట్రానికి మరి ఎలాంటి వ్యక్తులు ఉండాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమందరం కూడా మీ డివిజన్ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఆమెతో మనం కలిసి పనిచేస్తూ మనం సలహా ఇస్తూ మనం పార్టీ గైడెన్స్ ఏంటని తీసుకొని మనమందరం కూడా కలిసి ముందుకు వెళ్తే పార్టీ బాగుంటుంది. ఎందుకంటే మన వాళ్ళు అడిగేది ఏంటంటే టీడీపీతో ఎలా వెళ్ళాలంటే వాళ్ళందరూ కూడా కమిటీలు ఉన్నాయి, డివిజన్ కమిటీలు ఉన్నాయి, బూత్ కమిటీలు ఉన్నాయి. కాబట్టి ఈ డివిజన్ కమిటీలు మనం కూడా యాక్టివ్ ఉంది. వాళ్ళతో పాటు మనం ఏ కార్యక్రమం చేసినా టీడీపీ జనసేన కలిసే చేస్తాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి నగరోత్సవం చీమకుర్తిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ స్వామి దేవస్థానం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారి చిత్రపటం ఉంచి చీమకుర్తి ప్రధాన రహదారుల గుండా హరిహర క్షేత్రం వరకు 516 కలశాలతో మహిళలు భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో భారీ ఊరేగింపుతో స్వామివారిని హరిహర క్షేత్రం వరకు మనోహరంగా యాత్రను కొనసాగించారు. అనంతరం హరిహర క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మారం వెంకటరెడ్డి మరియు భక్తులు సర్వదీక్ష మాలలో స్వాములు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ప్రకాశం జిల్లా పామలూరులో మన ఊరు మన ఉగ్ర బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రధాన వీధుల్లో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ప్రతి ఇంటికి దుకాణాలకు తిరిగి భవిష్యత్కు గ్యారంటీ పథకాల గురించి ప్రచారం చేశారు. మినీ మేనిఫెస్టో పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్కాపురం పట్టణంలో స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా మోకాళ్లపై నిల్చొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీ వర్కర్స్కు క్షమాపణ చెప్పాలని, ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేని పక్షంలో మరో 3 నెలల్లో ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా పలసలో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సీఎం జగన్ ప్రారంభించారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు చికిత్స అందించడంతో పాటు సమస్య రాకకు గల కారణాలపై పరిశోధనకు 85 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సమయం దగ్గర పడుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం సమ్మక్క సారమ్మల జాతర ఏర్పాట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. మేడారం జాతర ఏర్పాట్లకు 75 కోట్ల నిధులను విడుదల చేస్తూ సంబంధిత దస్త్రాలపై ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గురువారం ఉదయం హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో సంతకం చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం 47 ఎకరాల గిరిజనులు భూమిని కబ్జా చేశారని మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఈ విషయమై ఎమ్మెల్యే మల్లారెడ్డి హైదరాబాద్లోని తన నివాసం వద్ద మీడియాకు స్పందించారు. భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదు. కేసు నమోదైన విషయం వాస్తవం. నేను కూడా కోర్టును ఆశ్రయిస్తా. ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అనుకోవడం లేదు అని చెప్పారు. వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు. నాకు ఆ భూమిలో సంబంధం లేదు. ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అది చేసారు వాళ్ళు. కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన. నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ బట్టి రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసినాం. అది కాదండి, అవాస్తవం అని చెప్తున్నారు. సరే, ప్రభుత్వ కక్ష ఏం దీంట్లో కక్ష ఏం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో వీధి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునేని ప్రసాదరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన రహదారులు, వైఎస్ఆర్ రైతు భరోసా హెల్త్ సెంటర్, గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. పలువురు ఎమ్మెల్యేలచే పొట్రం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. స్పీకర్ను గౌరవపూర్వకంగా ఆయన కుర్చీలో సీఎం, మంత్రులు, అధికార ప్రతిపక్ష సభ్యులు కూర్చోబెట్టారు. పలస ఇచ్చాపురం నియోజకవర్గాలకు మంచినీటి సరఫరా సుజలధార ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చాపురం నియోజకవర్గం మకరపురంకు హెలికాప్టర్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. అనంతరం ప్రాజెక్టు యొక్క నమూనాలను అధికారులతో సమక్షంలో పరిశీలించారు. ఈ మంచినీటి ప్రాజెక్టు పలాస ఇచ్చాపురం నియోజకవర్గం ప్రజలకు మంచినీటిని సరఫరా చేయడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతకుముందు 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఉద్దానం కిడ్నీ సమస్యలకు ప్రధాన కారణం తాగునీరు అని, దానికి శాశ్వత పరిష్కారం ఈ సుజలధార ప్రాజెక్టు అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగల ముగింపు పాదయాత్రను జయప్రదం చేయాలని టీడీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున, మాజీ ఎమ్మెల్యే తెంటూ రాజా కోరారు. కోటలో ముగింపు సభను జయప్రదం చేయాలని నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20న నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లిలో ముగింపు సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ముగింపు సభకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు. యువగళం ముగింపు సభలో ఎన్నికల శంఖారావంగా జయప్రదం చేయాలన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. యువగళం ముగింపు సభ అనేది నెల్లిమర్ల నియోజకవర్గం
పోలిపల్లి గ్రామంలో జరుగుతూ ఉందండి. మరి ఇదైతే మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇది ఒక ఎన్నికల సమర శంకరావం కింద భావిస్తూ ఉన్నాము. మరి పెద్ద నాయకులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, అదే రకంగా నారా లోకేష్ గారు అవనివ్వండి, అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం అనేది జరుగుతూ ఉంది. మేము కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. అప్పట్లో నందమూరి బాలకృష్ణ గారు 2009లో యోగర్జన ఏ రకంగా అయితే చేశారో దాన్ని మించి చెయ్యాలనే పట్టుదలతో మేమందరం కూడా ముందుకెళ్తా ఉన్నాము. మరి ఇవే విషయాలు చర్చించడానికి అమర్నాథ్ రెడ్డి గారు పెద్దలు బొబ్బిలి ఇచ్చేయడం అనేది జరిగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిలబర్ల నియోజకవర్గం పోలిపల్లి దగ్గర చేపట్టబోయే ముగింపు సభకి జన సమీకరణలో భాగంగా విజయనగరం పార్లమెంటుకి మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా వేశారు. అందులో భాగంగానే ఈరోజు బొబ్బిలి నియోజకవర్గంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమన్వయ కమిటీకి కార్యక్రమానికి సంబంధించి ఒక దిశ ఇవ్వడానికి ఈరోజు సార్ ఇక్కడికి రావడం జరిగింది. బ్రహ్మాండంగా కూడా రోజు రోజుకు కూడా విజయవంతం కావడం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువకులందరూ కూడా నారా లోకేష్ గారికి మద్దతు తెలపడం, ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపడం, అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి దౌర్జన్యాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ ఏ నియోజకవర్గంలో అక్కడే ధైర్యంగా ఆ నియోజకవర్గ నడిబొడ్డున లోకేష్ గారు ఎండగట్టినటువంటి సందర్భాలు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆనాడు ఎగతాళి చేసినటువంటి మంత్రులే కావచ్చు, ఈ జిల్లా మంత్రులు కూడా ఎగతాళిగా మనం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పేటువంటి రీతిగా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా కూడా విజయవంతమైంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో శ్రీకాకుళం దాకా కూడా ఇచ్చాపురం దాకా కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సమయము లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమ న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ రోడ్డెక్కిన అంగన్వాడీలు. వైసీపీ ప్రభుత్వంలో రద్దయిన 27 దళిత స్కీములను అమలు చేయాలి. దళిత ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం. మన ఊరు మన ఉగ్ర, భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ. ప్రధాన వీధుల్లో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.